కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఈ-కామర్స్ కంపెనీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. బోర్న్విటా సహా ఇతర కూల్ డ్రింక్స్, బెవరేజ్ను హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి తొలగించాలంది. ఇక పిల్లల హక్కుల పరిరక్షణ చట్టం 2005 సెక్షన్ 3 కింద ఏర్పాటైన జాతీయ పిల్లల హక్కుల రక్షణ కమిషన్ జరిపిన విచారణలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టంలో హెల్త్ డ్రింక్ అని దేన్ని నిర్వహించలేదు అని నిర్ధారణకు వచ్చింది అని కేంద్రం ఏప్రిల్లో 10న జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే అన్ని ఈ-కామర్స్ కంపెనీలు, పోర్టళ్లు బోర్న్విటా సహా అన్ని డ్రింక్స్, బెవరేజ్ను హెల్త్ డ్రింక్స్ కేటగిరీ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలో బోర్న్విటాలో అధిక చక్కెర ఉందంటూ ఇన్ఫ్లుయెన్సర్ ఒకరు వీడియోను పోస్ట్ చేయడంతో ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఇందులోని కొన్ని పదార్థాలు పిల్లలకు హాని కలిగించేలా ఉన్నాయంటూ అతడు పేర్కొన్నారు. ప్రముఖ సినీ నటుడు చిరంజీవిని బీజేపీ నేత సీఎం రమేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనకాపల్లి లోక్సభ స్థానానికి పోటీ పడుతున్న రమేష్ను చిరంజీవి భుజం తట్టి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ప్రజల పక్షాన నిలిచే వారికి తానెప్పుడు అండగా ఉంటాను అని చిరంజీవి అన్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనైనా తమను సంప్రదించవచ్చని చిరంజీవి తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆయనకు హృదయపూర్వక నివాళులర్పించారు. సమాజంలోని సామాజిక అసమానతలను తొలగించి అణగారిన వర్గాలకు సమన్యాయం అందించాలనే లక్ష్యంతో అంబేద్కర్ భారత రాజ్యాంగంలో అనేక అంశాలకు చోటు కల్పించారని ముఖ్యమంత్రి యోగి తన సందేశంలో పేర్కొన్నారు. భారత రాజ్యాంగ రూపకల్పనలో ఆయన చేసిన కృషికి దేశ ప్రజలు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటారన్నారు. షెడ్యూల్డ్ కులాల విభాగంతో సహా నిర్లక్ష్యానికి గురైన అన్ని వర్గాల హక్కుల కోసం జీవితాంతం అంబేద్కర్ పోరాడారు అని ముఖ్యమంత్రి యోగి పేర్కొన్నారు. సమాజంలోని అట్టడుగు స్థాయి సాధికారత కోసం అంబేద్కర్ చేసిన కృషి మనందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని తెలిపారు.